పవిత్రుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యెషయా 52:11. పోవుడి పోవుడి, అచ్చట నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయువార్లారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. ఓడను కట్టడానికి నోవాహు అతని 3 కుమారులు కోడన్ల మధ్య ఎంతో సఖ్యత ఉండడం వల్ల కలిసి పనిచేయగలిగారు. జంతువులన్నిటినీ సమకూర్చడం అసాధ్యమైన పని. వారు సోమరులైతే నిర్లక్ష్యంగా పనిచేస్తే అది సాధ్యపడేది కాదు కదా. దేవుని కొరకు గొప్ప వాటిని సాధించాలనుకుంటే అందరూ కలిసి ఒక జట్టుగా పనిచేయాలి. ఇది దేవుని కొరకు ఏదైనా ఒక గొప్ప విషయాన్ని సాధించడానికి కావలసినటువంటి మూల సూత్రం. యెహోవా సేవోపకరణములను మోయువార్లారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. ఈ మాటలు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ చేయవలసిందే. మనము భుజించే ఆహారం విషయంలో వ్యాధికారక క్రిములు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాం కదా. అయితే ఆత్మీయ వ్యాధి క్రిములు కూడా త్వరగా అంటుకుంటాయి. నేను తర్పీదునిస్తున్నటువంటి మరొక వ్యక్తిని గద్దించడంలో కఠినంగా వ్యవహరించడం చూశాను. ఎంతో ప్రేమగా సున్నితంగా గద్దిస్తే మంచిది. నేను త్వరగా క్షమించే వ్యక్తిని, అయితే ఓర్పు తక్కువ అనుకుంటాను. నా హృదయంలో దేనిని ఉంచుకోను. ఎవరినైనా గద్దించి వెంటనే మర్చిపోతాను. పశ్చాత్తాపపడుతుంటే ఆగిపోతాను. కొందరు ఎప్పుడో జరిగిపోయిన దాన్ని కూడా నెమరు వేసుకుంటూ అందరికీ చెప్తూ ఉంటారు. అది చూసి చాలా విచారపడుతూ ఉంటాను. దేవుని సేవోపకరణములను మోయువారము మనమెంత పవిత్రంగా ఉండాలో కదా. ఈ సహవాసంలో, మన మందిర నిర్మాణంలో నేనుండవలసిన స్థానంలో నేనుండడం లేదని విచారపడుతూ ఉంటాను. నాలో లేని భక్తిని ఇతరుల్లో ఉండాలని కోరుకోకూడదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారిని ఎలా హెచ్చించాలో మనకు నేర్పిస్తాడు. ఈ దినాల్లో దేవుని పిల్లలపై భయంకరమైన దాడి ఉంది. గొప్ప పుస్తకాలు రాసినవారు, గొప్ప ప్రసంగాలు చేసినవారు పరిశుద్ధతకు సంబంధించిన కొన్ని ప్రాథమిక విషయాల్లో తప్పిపోతూ ఉన్నారు. దేవుని పరిచారకుడు పరిశుద్ధుడే ఉండాలి. కొందరు అబద్ధాలు తేలికగా మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది హృదయంలో ఆయాసం పెట్టుకుంటారు. నీవలా చేస్తే నీ ప్రయోజకత్వాన్ని నీవే పాడు చేసిన వాడు అవుతావు. దేవుని దృష్టిలో పరిశుద్ధంగాను, పవిత్రంగాను, నిర్మలంగాను ఉంటే తప్ప మనము దేవుని పాత్రలుగా ఉండలేము. పరిశుద్ధంగా ఉండే కృప దేవుడే మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.